మగవారు ఏడవకూడదని ఎవరు చెప్పారు? ఏ దేశ రాజ్యాంగంలో ఈ విషయాన్ని రాశారు? రామాయణం, మహాభారతం, భగవద్గీతల్లో వీటి గురించి వివరించారా? బాధ వచ్చినప్పుడు ఏడవని ప్రాచీన పురుషుడు ఎవరు? సీతాదేవి దూరమైనప్పుడు శ్రీరాముడు కళ్ళనీళ్లు పెట్టుకోలేదా? తన ప్రాణ స్నేహితుడు సుధాముడిని చూసి శ్రీకృష్ణుడు కన్నీరు కార్చలేదా? అవతార పురుషులకే లేని మొహమాటం కలికాలంలో పుట్టిన ఈ సాధారణ మగవారికి ఎందుకు? ఏడిస్తే మగతనం తగ్గిపోతుందని ఏ అధ్యయనాలు కూడా ఇంతవరకు తేల్చలేదు. పైగా ఏడుపుకు కూడా ఆడ మగ అనే తేడా ఉందని ఏ సైన్స్ కూడా చెప్పలేదు. బాధ వస్తే ఎవరికైనా కన్నీరు వస్తుంది. బాధకు కూడా స్త్రీ పురుషులు అనే తేడా లేదు. బాధ తగ్గాలంటే కన్నీరు బయటకు రావాలి. కాబట్టి గుండెలు బరువెక్కకుండా ఆ బరువును కన్నీళ్ళ రూపంలో బయటికి పంపేయండి. మగపిల్లలు ఏడిస్తే చాలు ఆడపిల్లల్లా ఏడుస్తున్నాడు అని కామెంట్ చేస్తారు. ఇప్పటికే మగవారి ఏడుపుపై ఎన్నో అధ్యయనాలు జరిగాయి. బాధ కలిగినప్పుడు ఏడవకపోవడం వల్ల వారిలోని బాధ, ఒత్తిడి వారి గుండెపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నట్లు ఆ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా ఎమోషన్స్ ఆపుకున్న మగవారికి కఠినాత్ములుగా మారే అవకాశం ఉంది. వారిలో కోపం, అసహనం వంటివి పెరిగిపోతాయి. ఏడవడం వల్ల నాడీ వ్యవస్థ ప్రభావితమవుతుంది. ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసికంగా, శారీరకంగా తేలికగా ఉన్న అనుభూతిని ఇస్తాయి. ఏడవకపోతే శరీరంలో ఒత్తిడికి కారణమైన కార్టిస్టాల్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దానివల్ల రక్తపోటు పెరగడం, గుండె సమస్యలు రావడం వంటివి జరగవచ్చు. కాబట్టి మగవారికి బాధ అనిపించినప్పుడు మనస్ఫూర్తిగా ఏడ్చేయడమే మంచిది. అందరూ చూస్తే సిగ్గనిపిస్తే మీరొక్కరే గదిలోకి వెళ్ళి మనసు తీరా ఏడ్చేయండి. ఒత్తిడి ఉఫ్మని ఎగిరిపోతుంది. అలాగని రోజు ఏడవమని మాత్రం నేను చెప్పడం లేదు. రోజు ఏడిస్తే బలహీనంగా మారిపోతారు. భరించలేని ఒత్తిడి, బాధ కలిగినప్పుడు మాత్రం గుండెల్లో బరువు దిగేలా ఏడ్చేయండి. అంతేకాని ఏడిస్తే ఏమీ తప్పు చేసినట్లు కాదు కదా.